బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు వస్తున్న వార్తల్ని వారు ఖండించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదంటూ తేల్చేశారు. అనుమానితునిగా భావిస్తూ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారాన్ని ముంబై పోలీసులు కొట్టిపారేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన వ్యక్తికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే నిందితుని కోసం గాలింపు ముమ్మరం చేశామని ప్రకటించారు ముంబై పోలీసులు. ఇక సైఫ్ పై దాడి కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి నిందితుని ఫోటోను రిలీజ్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వే స్టేషన్ దగ్గర అతడు చివరిసారి కనిపించాడంటూ పోలీసులు తెలిపారు. తర్వాత అతడు వసై విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కొచ్చారు. ఆయన నడవగలుగుతున్నారని, సాధారణ భోజనం తీసుకుంటున్నారని, మాట్లాడగలుగుతున్నారని చెప్పారు. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సైఫ్ కు సూచించినట్టుగా డాక్టర్స్ చెబుతున్నారు.